పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ 7 అండ్ ఎక్స్పెరిమెంట్ 8 ఈ వీడియోలో చూద్దాం. ప్రీవియస్ 1 to 6 అన్నీ కూడా వీడియోస్ని ఆల్రెడీ పెట్టాను. సో 7 and 8 ఏమున్నాయి స్టేట్మెంట్స్, వాటిలో ఏముంది, ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 7 చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ ద యూజర్ ఫర్ ఏ లార్జ్ ఇంటీజర్, అంటే ఒక లార్జ్ ఇంటీజర్ని రీడ్ చేయాలి యూజర్ దగ్గర నుంచి. అండ్ ఇన్సర్ట్స్, రీడ్ చేసిన తర్వాత ఇన్సర్ట్స్ కామాస్ ఇంటూ ఇట్ అకార్డింగ్ టు ద, ఇన్సర్ట్ కామాస్ ఇంటూ ఇట్ అంటే ఆ నెంబర్ మధ్యలో కామాస్ని ఇన్సర్ట్ చేయాలి. దేన్ని బేస్ చేసుకుని అంటే అకార్డింగ్ టు ద అమెరికన్ కన్వెన్షన్. సో వాళ్ళ స్టాండర్డ్ని బేస్ చేసుకొని మనం కామాస్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. దీన్ని మనం 10 lakhs అని చెప్పి చదువుతాం. 1s 10s 1000s lakh 10 lakhs అని చెప్పి చదువుతాం కదా. ఓకే, సో ద అవుట్పుట్ షుడ్ బి ఆఫ్ లైక్ దిస్, అంటే ఇలా రావాలి. అంటే కామా ఇన్సర్ట్ అవ్వాలి ఎవ్రీ 3 digitsకి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తున్నప్పుడు ఎవ్రీ 3 digitsకి కామా ఇన్సర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇట్స్ ఏ అమెరికన్ స్టాండర్డ్ రిప్రజెంటేషన్, అమెరికన్ కన్వెన్షన్. అక్కడ అదిగో అలాగా వాళ్ళు రాస్తారు. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ యూజర్ ఫర్ లార్జ్ ఇంటీజర్, ఇన్సర్ట్స్ కామాస్ ఇంటూ ఇట్ అకార్డింగ్ టు ద అమెరికన్ కన్వెన్షన్, స్టాండర్డ్ అమెరికన్ కన్వెన్షన్. ఇదేంటో చూడాలి. ఓకే, సో దాంట్లో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు దీన్ని ఏమని చెప్పి పిలుస్తాం మనమైతే 10 lakhs అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో నేను ఇక్కడ ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 lakhsని డివైడ్ చేయాలనుకోండి. 1 తర్వాత 6 zeros ఉంటాయి. సో ఫస్ట్ 1s 10s 1000s, ఓకే, నెక్స్ట్ lakhs 10 lakhs ఇలా రాస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది 10 lakhs అని చెప్పి. బట్ అమెరికన్ కన్వెన్షన్ చూడండి ఎలా ఉందో, ఎవ్రీ 3 digitsకి ఒకసారి కామా వస్తుంది. ఓకే, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వస్తున్నప్పుడు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మనం 10 lakhs అని చెప్పి పిలుస్తున్నాం, వాళ్ళు అక్కడ దీన్ని ఏమని చెప్పి పిలుస్తారంటే 1 million అని చెప్పి పిలుస్తారు. ఓకే, 10 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 1 million కదా. ఓకే, 1 million అని చెప్పి పిలుస్తారు. సో దానికి తగ్గట్టుగా కామాస్ ఇన్సర్ట్ చేయాలి. మోర్ ఓవర్ దట్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ చేసిన వాళ్ళు కూడా, ఇనిషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫారినర్సే కాబట్టి వాళ్ళు కూడా దీనికి తగ్గట్టే ఒక మెథడ్ రాశారు. అదేంటంటే ఫార్మాట్ మెథడ్. ఓకే, దీనికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే, దేన్ని యూజ్ చేయాలంటే ఫార్మాట్ ఫంక్షన్. ఓకే, దీన్ని మనం యూజ్ చేస్తాం. సో కామన్ ఇక్కడ నేను మామూలుగా ఫార్మాట్ ఆఫ్ అని చెప్పి ఇలా రాస్తే చూడండి మనకు వస్తుంది వాల్యూ ఫార్మాట్ స్పెసిఫైర్ అని చెప్పి కామా వచ్చింది చూడండి. ఓకే, సో వాల్యూ ఇచ్చి కామా పెట్టాలి, తర్వాత ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా కామా అని చెప్పి తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇందులో ఇది ఎలా యూజ్ చేయాలంటే, మనము ఒక మెసేజ్ ఏమైనా ప్రింట్ చేస్తున్నప్పుడు ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను ముందుకెళ్ళిపోతాను. ఇలా 2 variables తీసుకున్నాను, ఏబి. ఈ 2 values నేను ప్రింట్ చేయాలి. దేంతో? ప్రింట్ స్టేట్మెంట్తో. అందుకని ఇలా రాస్తున్నాను, ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ రాస్తున్నాను చూడండి, 0. ఓకే, అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ 1 అని చెప్పి రాసేసి క్లోజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కర్లీ బ్రేసెస్లో 0 1 అని చెప్పి రాశాను కదా. దాని తర్వాత అదొక స్ట్రింగ్ అని చెప్పి తీసుకుంటుంది. దాని తర్వాత నేను ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేయొచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్ని. ఇక్కడ చూడు, ఇందులో ఫార్మాట్ అనే ఒక స్ట్రింగ్ ఫంక్షన్ ఉంది మనకి, ఫార్మాట్. సో అందులో ఏమని చెప్పి ఇవ్వాలి మనం అంటే, వేటిని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ ప్రింటింగ్ ద వాల్యూస్. ప్రింట్ స్టేట్మెంట్లో వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఇది ఒక పద్ధతి. సో నేను ఎంటర్ అని చెప్పి కానీ చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. యాక్చువల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి కర్లీ బ్రేసెస్లో ఇచ్చా. వాటి ప్లేస్లో ఏం తీసుకుంది? ఎగ్జాక్ట్గా ఏ అండ్ బి వాల్యూస్ని తీసేసుకుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫార్మాట్ ఫంక్షన్ ఇలాగ మనం వర్క్ చేయొచ్చు. ఇలాగే ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేస్తూ మనము అమెరికన్ స్టాండర్డ్
స్టాండర్డ్ అమెరికన్ కన్వెన్షన్లో రావాలి అంటే విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్లో లాస్ట్లో కోలన్ కామా అనేది యూజ్ చేసామంటే మనకు కావాల్సిన ఆ కన్వెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో లెట్స్ సి అది ప్రోగ్రామ్లో ఎలా రాయాలో చూద్దాము. వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ని రీడ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజరే కదా రీడ్ చేయాలి, అందుకని ఇంట్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ సో ఎంటర్ ఏ నెంబర్. ఇలాగ మనం ఒక నెంబర్ని ఎన్లోకి రీడ్ చేసుకుంటాం. తర్వాత జస్ట్ దాన్ని ప్రింట్ చేయటమే. ప్రింట్ చేసేటప్పుడు ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేస్తే చాలు, మనకి కనుక స్టాండర్డ్ అమెరికన్ కన్వెన్షన్లోకి వచ్చేస్తుంది. సో ప్రింట్ తర్వాత చూడండి, ఇన్సర్ట్స్ ద కామర్స్ ఇంటూ ఇట్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ అమెరికన్ కన్వెన్షన్ అని చెప్పన్నాడు. కాబట్టి మనం ఒక స్టేట్మెంట్ రాసుకుంటాం. ప్రింట్ ద నెంబర్ సపరేటెడ్ విత్ కామర్స్ ఈజ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ వరకు రాసాం కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నేను లోపల కర్లీ బ్రేసెస్లో ఆర్గ్యుమెంట్ ఏం మెన్షన్ చేయలేదు. 0th ఆర్గ్యుమెంటా లేదా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏది ఎక్కడ ప్రింట్ చేయాలి ఏం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నేను ఇలా మెన్షన్ చేస్తున్నా, కర్లీ బ్రేస్ ఆఫ్ కోలన్ కామా. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓన్లీ రిప్రజెంటేషన్ టు గెట్ దట్ వాల్యూ విత్ కామాస్. ఓకే, సో కోలన్ కామా అని చెప్పి ఎప్పుడైతే మనం ఇచ్చామో మనం ప్రింట్ చేయాల్సిన నెంబరు కామా సపరేటెడ్తో స్టాండర్డ్ అమెరికన్ కన్వెన్షన్తో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ సింపుల్గా ఫార్మాట్ ఆఫ్ సో వాట్ ఈస్ ద నెంబర్ ఎక్కడ అవైలబుల్గా ఉంది, ఎన్లో ఉంది, ఎన్. ఓకే, సో క్లోజ్ ద ప్రింట్. దట్స్ ఇట్. సో వెరీ సింపుల్ థింగ్ గైస్. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదిగో ఇది కోలన్ కామా ఫార్మాట్ ఫంక్షన్ ఇటు మనం యూజ్ చేస్తాం. దాని లోపల ఏ ఆర్గ్యుమెంట్ ప్రింట్ అవ్వాలో ఆర్గ్యుమెంట్ ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, అంతే. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. లెట్స్ సీ హౌ ఐఎమ్ గివింగ్ ద వాల్యూ అండ్ హౌ విల్ గెట్ ద అవుట్పుట్. సో F5 అని చెప్పించాను, అది రన్ అయిపోయింది. 10 lakhs. ఓకే, 1 తర్వాత 1 2 3 4 5 6 zeros. ఎంటర్. సో దిస్ ఈజ్ మై ఆన్సర్ 1,000,000. ఓకే, సో నేను ఇంకొకసారి రన్ చేశాను అనుకోండి. సో ఇలా నెంబర్ ఆఫ్ జీరోస్ ఇచ్చి ఎంటర్ ఇచ్చాను. చూడండి, ఎవ్రీ 3 digitsకి ఒక కామా ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, మనం చేసిన టాస్క్ ఏం లేదు. బై డిఫాల్ట్ ఆ ఫార్మెట్ అనే మెథడ్ అలా క్రియేట్ చేశారు. ఓకే, ఒక స్ట్రింగ్ మీద ఫార్మెట్ మెథడ్ అప్లై చేసినప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ ఇగో ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్ నెంబర్ 5. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 8లో ఫస్ట్ ఏమంటున్నారు చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ జనరేట్ చేయాలి ఏ లిస్ట్ ఆఫ్ 20 ర్యాండమ్ నెంబర్స్. సో అబ్జర్వ్ చేయండి, మనం ఇవ్వటం కాదు, అది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవాలి. 20 ర్యాండమ్ నెంబర్స్, అవి కూడా వేటి మధ్యలో ఉండాలి, 1 to 100 మధ్యలో ఉండాలి, బిట్వీన్ 1 to 100. సో ర్యాండమ్ నెంబర్స్ 20 ర్యాండమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 రావడానికి మనం ర్యాండింట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకుంటాము. ర్యాండమ్ నెంబర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ద్వారా మనం 20 ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ప్రింట్ ద లిస్ట్. ఏమేమి నెంబర్స్ జనరేట్ అని ర్యాండమ్గా జనరేట్ అవుతాయి కదా, ఏమేమి జనరేట్ అయ్యాయో లిస్ట్లో స్టోర్ అవుతాయి. ఆ లిస్ట్ ఏంటో ప్రింట్ చేయాలి. ప్రింట్ ద యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. అంటే వాటన్నిటిని యావరేజ్ చేస్తే, అంటే టోటల్ నెంబర్స్ని సమ్ చేసి బై 20 చేస్తే మనకి యావరేజ్ వస్తే దాన్ని ప్రింట్ చేయండి. నెక్స్ట్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ ఇన్ ద లిస్ట్. వన్స్ అది వచ్చిన తర్వాత లార్జెస్ట్ స్మాలెస్ట్ ప్రింట్ చేయాలి. సో మనం దాన్ని సార్ట్ చేసామనుకోండి, లార్జెస్ట్ ఏమో లాస్ట్లోకి వెళ్ళిపోతుంది, స్మాలెస్ట్ ఏమో ఫస్ట్లోకి వచ్చేస్తుంది. సో మనం ఏ అనేది కనుక ఒక లిస్ట్ తీసుకుంటే A0 A19 అంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ ద సెకండ్ లార్జెస్ట్ సెకండ్ స్మాలెస్ట్. సో ఇటువైపు నుంచి 1 అనే ఇండెక్స్లో ఏముంది, అటువైపు నుంచి 18 అనే ఇండెక్స్లో ఏముంది తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ ప్రింట్ హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద లిస్ట్. అంటే ర్యాండమ్గా జనరేట్ అయిన దాంట్లో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, వాటి కౌంట్ చెప్పాలి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్కి రిలేటెడ్. ఓకే,
సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే లిస్ట్ గురించి తెలిసి ఉండాలి. సో లిస్ట్ గురించి ఐడియా కనుక్కుంటే ఈజీగానే అర్థమైపోతుంది ఎక్స్పెరిమెంట్. ఓకే, నేను ఎక్స్పెరిమెంట్ ఎలా ప్రోగ్రామ్ రాయాలో చెప్తాను. ఇది మనం రాయాల్సిన ప్రోగ్రామ్. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయాలి. సో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనం ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయాలి కాబట్టి మనం ఒక ప్యాకేజ్ని, ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటంటే ర్యాండమ్. సో ఇంపోర్ట్ ర్యాండమ్, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లిస్ట్, మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి 20 ర్యాండమ్ నెంబర్స్తో. అందుకోసము ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్, ఒక ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేయాలి, మనము ఎన్ని నెంబర్స్ కావాలి, 20 ర్యాండమ్ నెంబర్స్ అని చెప్పన్నారు. 20 కాకుండా 10 తీసుకోవచ్చు, లేదా ఎక్కువైనా తీసుకోవచ్చు. సో 20 ర్యాండమ్ నెంబర్స్ అంటున్నారు కాబట్టి అది కూడా రీడ్ చేసుకున్నాం అనుకోండి. సో ఎన్లోకి రీడ్ చేసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో వన్స్ ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎందుకని చెప్పి అంటున్నామంటే, మనము ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఫర్ లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, రేంజ్ 0 నుంచి 19 వరకు రావాలి. ఓకే, సో మనం 20 అని చెప్పి తీసుకుంటే ఆటోమేటిక్గా 20 అంటే 20 - 1 19 వరకు అది తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ జనరేట్ చేయడానికి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ n. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్, జనరేట్ అయిన నెంబర్ మనకి లిస్ట్ ఏలో స్టోర్ అవ్వాలి. ఓకే, అంటే ఏ అనే లిస్ట్కి ఏమవ్వాలి, అపెండ్ అవ్వాలి. ఓకే, అపెండ్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. వచ్చిందలా దాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ జే అనేది ఏంటంటే లూప్ వేరియబుల్. 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 19 ఇటరేషన్స్, టోటల్ 20 ఇటరేషన్స్ తీసుకుంటుంది. ఓకే, సో 20 ఇటరేషన్స్లో ర్యాండింట్ ఆఫ్ 1 to 100 అని చెప్పాను అనుకో, ఏదో ఒక నెంబర్ వస్తూ ఉంటుంది. సేమ్ నెంబర్ అయినా రావచ్చు ఒక్కోసారి. ఓకే, ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇప్పుడు ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ చేయడానికి మనం ఈ ర్యాండమ్ అనే మాడ్యూల్లోంచి ర్యాండ్ ఇంట్ ఇంటీజర్స్ కాబట్టి ర్యాండ్ ఇంట్ ఆఫ్ 1 to 100. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో, ఏ డాట్ అపెండ్ ఆఫ్ ర్యాండ్ ఇంట్ ఆఫ్ 1 to 100. ఒక నెంబర్, ర్యాండమ్ నెంబర్ వచ్చేస్తే అపెండ్ అవుతూ ఉంటుంది. 2 ఇటరేషన్లో ఇంకో నెంబర్ వస్తుంది, అది అపెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇటరేషన్లో ఇంకొక నెంబర్ వస్తుంది 1 to 100 మధ్యలో, అది కూడా ఏకి అపెండ్ అవుతుంది. సో ఇలా ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మనకి ఏమొస్తుంది అంటే ర్యాండమైజ్డ్ లిస్ట్ ఏంటో మనకు వచ్చేస్తుంది బయటికి. ఆ లిస్ట్ ఏంటో ప్రింట్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ప్రింట్ ర్యాండమైజ్డ్ లిస్ట్ ఈస్, సో దేంట్లో ఉంది రిజల్ట్, ఏలో ఉంది. ఏలోనే కదా అన్ని అపెండ్ అవుతుంది, ఏ కదా లిస్ట్, అది ప్రింట్ చేసి చూసుకుంటున్నాం. సో ఇప్పుడు వరకు మనకి ఏమైందంటే జనరేట్ లిస్ట్ ఆఫ్ 20 ర్యాండమ్ నెంబర్స్, అది మనం చేసిన పని. ఇప్పటి వరకు ఫస్ట్ పార్ట్ 20 ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసాం. సో అది జనరేట్ అయిన తర్వాత 5 పాయింట్స్ ఉన్న ఏబిసిడిఈ ఒక్కోటి ఎలా సాల్వ్ చేయాలో సింపుల్ లాజిక్లే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్ వన్స్ అది వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ప్రింట్ ద లిస్ట్ అన్నాం. లిస్ట్ని కూడా ప్రింట్ చేసాము. ఓకే, ప్రింట్ ద లిస్ట్ అంటే. సెకండ్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఇనీషియల్గా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్న ఒక వేరియబుల్ అవసరం మనకి. సో సమ్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని మనం సమ్ చేయాలి కాబట్టి, సో సమ్ చేయడానికి మనము ఇది ఒకటి తీసుకున్నాము. ఫర్ ఐ ఇన్ దేంట్లోంచి తీసుకోవాలి, ఏలోంచి తీసుకోవాలి. ఒక్కొక్కటి ఐ ఇన్ ఏ. సో వచ్చిందల్లా కూడా దేనికి మనం సమ్ చేయాలి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఏ ఆఫ్ ఐ. దేంట్లో ఉంటుంది, ఐలో ఉంటుంది, ఏ ఆఫ్ ఐ. సో ఇది అంతా అయిపోయేసరికి మనకి ఫైనల్గా ఇదంతా అయిపోయేసరికి సమ్ రెడీగా ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్లో సమ్ ఉంటుంది, సమ్ డివైడెడ్ బై లెంత్. సో మనం ఒకవేళ కనుక 20 అనుకుంటే 20 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఒకవేళ 10 ఇచ్చామనుకోండి అప్పుడు మారిపోతుంది. అందుకని లెంత్ ఆఫ్ ఏ, లిస్ట్ ఏలో ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో అది. సో ఇప్పుడు మనకి యావరేజ్ వచ్చేసింది. సో దాన్ని ప్రింట్ చేసామనుకోండి ఇలా ప్రింట్ అవుతుంది.
ప్రింట్ యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. సో దేంట్లో ఉంది రిజల్ట్? ఇప్పుడు రిజల్ట్ యావరేజ్లో ఉంది, ఏబిజి అంతే. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ప్రింట్ ద లిస్ట్ చేసాము, ప్రింట్ ద యావరేజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అది కూడా చేసాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పార్ట్ ఏమని చెప్పి అడిగాడు, ప్రింట్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కావాలి. సో లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కావాలంటే ఫస్ట్ లిస్ట్ సార్ట్ అయి ఉంటే మనకి ఫస్ట్ది లాస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా, సార్ట్ చేయాలి. కాబట్టి ఏ డాట్ సార్ట్, ఏ డాట్ సార్ట్ అంటే చాలా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతుంది. నౌ ప్రింట్ in the list largest value so and so, smallest value so and so, close the, then format function, format of, so ఏం ప్రింట్ అవ్వాలి, టోటల్ 20 నెంబర్స్ కానీ చెప్పి అనుకున్నాం అనుకోండి, ఏ ఆఫ్ 19 అంతే కదా, ఏ ఆఫ్ 19 ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఆఫ్ 19. సేమ్ ఏ ఆఫ్ 0, స్మాలెస్ట్ లార్జెస్ట్ వచ్చేస్తాయి. అసెండింగ్ ఆర్డర్లో వస్తే అదే కదా, ఫస్ట్ ఎలిమెంట్ ఏమో స్మాలెస్ట్ అవుతుంది, లాస్ట్ ఏమో లార్జెస్ట్ అవుతుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటో చూడండి, ప్రింట్ ద సెకండ్ లార్జెస్ట్ సెకండ్ స్మాలెస్ట్ ఎంట్రీస్. సెకండ్ లార్జెస్ట్ సెకండ్ స్మాలెస్ట్ అలా కూడా తీసుకోవచ్చు, బట్ మనం ఇంకో విధంగా నెగిటివ్ ఇండెక్స్తో కూడా చేసి చూద్దాం అది. సో ఇదే స్టేట్మెంట్ని జస్ట్ కొంచెం మాడిఫై చేసుకుందాము. రాసే పనులు, ఇన్ ద లిస్ట్ second largest value and second smallest value is format of. సో ఇక్కడ మనం ఏమని చెప్పవచ్చు అంటే, నెగిటివ్ ఇండెక్స్ కన్సిడర్ చేసామనుకోండి, -1 లార్జెస్ట్ అవుతుంది, -2 సెకండ్ అవుతుంది కదా, ఓకే. అటు నుంచి తీసుకున్నప్పుడు -2 లార్జెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇటువైపు నుంచి చూసినప్పుడు పాజిటివ్ ఇండెక్స్లో 0 అనేది స్మాలెస్ట్ అవుతుంది, సెకండ్ స్మాలెస్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, వీ కెన్ యూజ్ లైక్ దిస్, డన్. సో సెకండ్ మనకి అది కూడా కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లార్జెస్ట్ సెకండ్ స్మాలెస్ట్ ఇన్ ద లిస్ట్. అండ్ లాస్ట్ ఫైనల్లీ ప్రింట్ హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో మనం చెప్పాలి, ఆర్ ఇన్ ద లిస్ట్. సో దానికోసం స్మాల్ లాజిక్ రాద్దాం. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని అది ఈవెన్ ఆర్డర్ చెక్ చేసుకొని, అది కనుక ఈవెన్ అయితే కౌంట్ ఇంక్రిమెంట్ చేయండి, లేదు ఆడ్ అయితే లీవ్ చేసేయండి. ఓకే, సో దానికోసం ముందు మనం ఒక వేరియబుల్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ని ఎగ్జామిన్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఏ ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుంటున్నాము, తీసుకున్నది ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చి అది రిమైండర్ ఈక్వల్ టు 0 కనుక అయితే ఈవెన్ నెంబర్, ఈక్వల్ టు 0 అవ్వలేదంటే ఆడ్ నెంబర్. సో అందుకని ఇఫ్ ఐలో వాల్యూ ఉంటుంది, ఐ మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 కనుక అయితే ఇట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్. అప్పుడు ఏమని చెప్తామంటే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఓకే, ఎవ్రీ టైం ఈవెన్ నెంబర్ వచ్చి ప్రతిసారి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో అలాగా ఎన్నైతే ఈవెన్ నెంబర్స్ వస్తాయో అన్నిసార్లు కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యి ఫైనల్గా నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనేవి కౌంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఫైనల్గా ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ కోలన్. దేంట్లో ఉంది రిజల్ట్, కౌంట్లో ఉంది, కౌంట్. ఓకే, దట్స్ ఇట్. వాళ్ళు ఏమేమి అడిగారు 1 by 1 అన్నీ కూడా మనం చేసాము. సో రన్ టైంలో ఏమైనా ఎర్రర్లు కనుక వస్తే అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. F5 ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో 20 ఎలిమెంట్స్ రీచ్ చేయమన్నారు కాబట్టి 20 అని చెప్పిస్తున్నాను. ర్యాండమైజ్డ్ లిస్ట్ అని చెప్పి మనకు లిస్ట్ వచ్చింది, బట్ ఎర్రర్ ఒకటి వచ్చింది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ ఎర్రర్. సో ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది అని అంటే దాంట్లోకి వెళ్ళి మనం దాన్ని రెక్టిఫై చేయాలి. ప్రోగ్రాంలో చూడండి, సమ్ ఈజ్ ఈక్వల్ 0 ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ మనము ఫర్ ఐ ఇన్ ఏ అని చెప్పి అన్నప్పుడు ఏలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఐలోకి వెళ్తుంది. నేను సిలో వాడినట్టు కన్వెన్షన్ వాడాను, ఇలా యూజ్ చేయకూడదు. సో ఓన్లీ ఐ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఓకే,
సో దట్స్ ఇట్. ఎర్రర్ రెక్టిఫై అయినట్టే. మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 20 నెంబర్స్ ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నారు కాబట్టి 20 అని చెప్పి తీసుకున్నాం. సో అన్ని అవుట్పుట్లు వచ్చే రాలేదో చెక్ చేసుకోవాలి ఒకసారి మనము. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 20. ఓకే, ర్యాండమైజ్డ్ లిస్ట్ అని చెప్పి ఆ 20 నెంబర్స్ ర్యాండమ్గా జనరేట్ అయినవి ఇవన్నీ. ఓకే, 61, 51, 43 random.randint అనే ఫంక్షన్ యూజ్ చేసాం మనం. ఇలా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ యావరేజ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఇవన్నీ కూడా సమ్ చేసి డివైడెడ్ బై 20 చేస్తే ఇదిగో మనకి 49.75 వస్తుంది. ఇన్ ద లిస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ 94. ఓకే, సో ఇప్పుడు ఉన్న వాటన్నిటిలో లార్జెస్ట్ ఎలిమెంట్ 94, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏమో 5. ఓకే, సో దిస్ ఈస్ ద 5. 0 కాదు, ఇది 30, 30. అందువల్ల స్మాలెస్ట్ ఎలిమెంట్ 5 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ ఈజ్ 76. 94 తర్వాత సెకండ్ లార్జెస్ట్ 76 ఉండింది. నెక్స్ట్ సెకండ్ స్మాలెస్ట్ 22. ఓకే, దానికి మించి తక్కువ ఇంకేం లేదు, 22. ఫైనలీ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ ఈజ్ 11. సో కౌంట్ చేయండి ఒకసారి. ఇందులో నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఈజ్ 11. సో దీని కోడ్ మనం ఇదిగో ఇలాగ రాసాము. ఓకే, సో ఇప్పుడు మనము ఇన్ని నెంబర్స్ ఉంటే మనకి చేయటం కూడా కొంచెం కష్టంగా ఉంది. మోర్ ఆఫ్ దట్ ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాము. మనకి అరేంజ్ అయి ఉంటే కనుక బెటర్ కాబట్టి ప్రింట్ సార్టెడ్ లిస్ట్ ఈజ్ దేంట్లో ఉంది రిజల్ట్? అగైన్ ఏలోనే ఉంది. ఓకే, సార్ట్ అయిన తర్వాత కూడా అందులోనే ఉంది కదా, అది ప్రింట్ అయితే మనకి ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఆఫ్ దట్ ఇక్కడ కూడా మనము సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఒక దాంట్లో క్రియేట్ చేసుకుందాము. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు LEN ఆఫ్ ఏ. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ప్రతిసారి మనము స్మాలెస్ట్ లార్జెస్ట్ చేసినప్పుడు ఇలా చేయాల్సిన అవసరం రాదు. L-1. ఓకే, 0 ఈజ్ ఆల్వేస్ సేమ్. నెక్స్ట్ ఇందులో కూడా -2 అది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1. ఓకే, లాస్ట్ దానికే మనం L-1 అని చెప్పి చేసినా కానీ వర్కౌట్ అవుతుంది. సో లెట్స్ చెక్. ఇప్పుడు ఫైనల్గా రన్ చేద్దాం. ఎందుకు తీసుకున్నామంటే ఇది ఇప్పుడు పర్పస్ ఏంటి అని చెప్పంటే మనము 10 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, 20 ఎలిమెంట్ అంటే మనం అవుట్పుట్ చెక్ చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకని 10 ఎలిమెంట్స్ తీసుకొని చేస్తాను. సో వస్తుందా రాదా, వస్తే ఎర్రర్లు ఏమైనా వస్తే వాటిని ఎలా రెక్టిఫై చేయాలి అనేది చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 10 అని చెప్పి ఇచ్చాను. ఓకే, వెల్ అండ్ గుడ్. అవుట్పుట్ మనకు వచ్చేసినట్టే, గుడ్. సో ఇప్పుడు చూడండి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 10 అన్నాం కాబట్టి ర్యాండమ్ ఎలిమెంట్స్ ఇదిగో 10 జనరేట్ అయినాయి. ఇవన్నీ కూడా 10 ర్యాండమ్ ఎలిమెంట్స్. వీటన్నిటిని సమ్ చేసి యావరేజ్ చేస్తే మనకు 64.8 వస్తుంది. నెక్స్ట్ ద సార్టెడ్ లిస్ట్. ఈ మొత్తాన్ని కూడా సార్ట్ చేసాము అంటే అసెండింగ్ ఆర్డర్లో ఇదిగో చూడండి 16, 28, 33, 48, ఫైనల్లీ 97. సో లార్జెస్ట్ ఎలిమెంట్ 97, స్మాలెస్ట్ ఎలిమెంట్ 16. అలాగే అవుట్పుట్ వచ్చిందో లేదు చూడండి. లార్జెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 97, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 16. దెన్ సెకండ్ లార్జెస్ట్ ఏముంది, సెకండ్ స్మాలెస్ట్ 28. ఎస్, 28 వచ్చింది. సెకండ్ లార్జెస్ట్ అగైన్ 97. ఓకే, ర్యాండమ్గా జనరేట్ అవుతాయి అని చెప్పాను. ఆ టైంలో సేమ్ నెంబర్ అయినా రావచ్చు. అందువల్ల 97 2 టైమ్స్ వచ్చింది. సెకండ్ లార్జెస్ట్ అదే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ 4. సో 4 ఈవెన్ నెంబర్స్ అంటే చెక్ చేయండి. 1, 2, 3, 4. దట్స్ ఇట్. ఓకే, 4 ఈవెన్ నెంబర్స్. దట్స్ ఇట్ గైస్. దట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్ నెంబర్ 8. లిస్ట్ యూజ్ చేయాలి. లిస్ట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ వాడాము. ఇక్కడ మనము లిస్ట్కి సంబంధించిన ఫంక్షన్స్ అవన్నీ 1 by 1 చెక్ చేసుకోండి, చూడండి. ఫస్ట్ మనము ఎంటీ లిస్ట్ తీసుకున్నాం ఇక్కడ. తర్వాతే ఎంటీ లిస్ట్లోకి అపెండ్ అనే ఫంక్షన్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ని, ర్యాండమ్ ఎలిమెంట్ని ఒక్కొక్క దాన్ని తీసుకెళ్ళి లిస్ట్కి అపెండ్ చేసాము. తర్వాత దాన్ని ప్రింట్ చేసాము. ఆఫ్టర్ దట్ సమ్ క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ సార్ట్ అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ ద్వారా మనం లిస్ట్ మొత్తాన్ని సార్ట్ చేసుకొని
so that we can print largest to smallest to second largest to second smallest to at finally to print number of even numbers did the sum logic. Okay, we wrote the sum logic. నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కోసం, ఆడ్ నెంబర్స్ కోసం అయితే మనం అక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 అని చెప్పి పెట్టుకోవచ్చు, లేకపోతే ఈక్వల్స్ టు 1 అని చెప్పి పెట్టుకోవచ్చు అలాగా. ఓకే గైస్, సో దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్. వీ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 10 కావాలంటే 10 జనరేట్ అవుతాయి, 20 కావాలంటే 20 జనరేట్ అవుతాయి. సో ఎన్ని కావాలంటే అన్ని జనరేట్ అవుతాయి. ఓకే, ఫైనల్గా మనం ఆ లిస్ట్ మొత్తానికి కావాల్సిన అవుట్పుట్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఇచ్చాడో అన్ని కూడా చేసాం. ఓకే గైస్, that's all about the experiment number 8. Thanks for watching.